ప్రభునందు చేరొచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నాను. మీ సెల్ ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్లో కానీ లేకపోతే ఆఫ్ చేయండి, లేకపోతే వైబ్రేషన్లో పెట్టుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టండి. మేక్ ఇట్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ ఇట్ కెన్ బీ ఫర్ ఎవ్రీ వన్, ఫర్ అదర్స్ యాజ్ వెల్, సో దట్ we enjoy God's word. Before we get into that, let me read a verse from Bible and then we'll proceed. మనం ముందుకెళ్ళటానికి ముందు కొన్ని మాటలు దేవుని గ్రంథం నుంచి చూద్దాము. చదివిన తర్వాత ముందుకెళ్దాం. ఓకే. ఆదికాండము 22వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఆ చోటికి యెహోవా యిరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ప్రభా, ఈ సమయాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము. మేము మీ వాక్యంలో నుంచి, మీ వాక్య వెలుగులో నుంచి నేర్చుకునే సత్యాలను మేము అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. ప్రభా, మా జీవితాలను మార్చటానికి, నిత్య జీవంలోకి చేరటానికి మీ జీవపు వాక్యం మాతో మాట్లాడుతుంది. ఈ రోజుకు కూడా మా జీవితాలను మరి ప్రభా మారుస్తూ ఉంది. అందుని బట్టి మిమ్మల్ని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మీరు మాకు సహాయం దయచేసి మా మధ్య నుండి మమ్మల్ని నడిపించమని, ఈ వాక్య వెలుగులో మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేను చేసినటువంటి ప్రార్థనలో మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని నేను ఆ ప్రార్థనలో కూడా చెప్పాను. ఎందుకు ఆయన నామంలో ప్రార్థన చేశాను అంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఆత్మవశుడై ఈ విధంగా అంటున్నాడు. లేఖనములు అంటే నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ పుస్తకం 66 పుస్తకాలులో ప్రతి మాటను మనం లేఖనంగా తీసుకుంటాం. అందులో నేర్పించే ప్రతి విషయాన్ని కూడా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 7 వరకు కలిపి ఒక వాక్య భాగంగా అక్కడ ఉంది. అందులో మధ్య భాగంలో ఏముంటుందంటే, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయునగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అని యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన ద్వారా మనము కృపను పొందుతాం. ఆయన నామములో మనం ప్రార్థిస్తే మనకు అవసరమైనటివి దొరుకుతాయి. అదేవిధంగా ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అన్నమాట మనం చదివాం. అంటే మనము విధేయత కోసం పిలువబడ్డాము. దేనికి విధేయత? పనులు చేయటానికా లేక ఇంకా దేనికన్నా అని చూస్తే విశ్వాసానికి విధేయత అన్నట్లుగా బైబిల్ వాక్యం చెప్తా ఉంది. అదే మాటను మనము ఆదికాండము 17వ అధ్యాయము, 16వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయం మనం చదువుకుంటూ వచ్చాం. అబ్రహాము గురించి పోయిన వారం నేను చెప్పాను మీకు. పోయిన వారం మనము దేవుని వాక్యంలో నుంచి చూసుకునే సమయంలో అబ్రహాము ఏ విధంగా ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు, ఏ విధంగా అబ్రహాము ఇస్సాకు కలిసి ఆ కొండ ప్రాంతం పైకి వెళ్ళి దేవుడే చూసుకుంటాడు అని మనం ఇప్పుడు ఇంతకుముందు చదివినట్లుగా 22వ అధ్యాయంలో బలికి తీసుకువెళ్లే సమయంలో ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి మరి గొర్రెపిల్ల ఎక్కడా? అగ్నికి నిప్పు ఉంది, కట్టెలున్నాయి, మరి గొర్రెపిల్ల ఎక్కడా అని అడిగితే, యెహోవా యిరే, దేవుడే చూసుకుంటాడు అని ఒక విశ్వాసముతో కూడినటువంటి మాటను చెప్పాడు. ఆ విశ్వాసముతో కూడినటువంటి మాటకు, లేకపోతే అలాంటి విశ్వాసానికి విధేయత చూపించటము అంటే, అలాంటి విశ్వాసమునకు విధేయత చూపించటం కోసమే క్రీస్తు నామములో మనం పిలువబడ్డాం. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇది ద సెంట్రాలిటీ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ అబ్రహామ్స్ ఫెయిత్. అబ్రహాము యొక్క విశ్వాసానికి ఉన్నటువంటి కేంద్రము, లేకపోతే ఈ కథకు ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసము అనే కేంద్రానికి నిజమైన అర్థము మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూసాం. మనము విశ్వాసమునకు విధేయులం అవ్వటానికి పిలువబడ్డాం. అబ్రహాము విశ్వాసంతో వెళ్ళాడు. యెహోవా యిరే, యెహోవా చూసుకుంటాడు.
మరి మనకు అలాంటి విశ్వాసం ఉందా? మనం అలాంటి విశ్వాసము కలిగిన జీవితం జీవిస్తున్నామా అన్నది చూసుకోవాలి. మరి 14వ వచనాన్ని, 22వ అధ్యాయము 14వ వచనాన్ని చదివిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏముందంటే, మన స్టడీలోకి మళ్ళీ వద్దాం. పోయిన వారం మనం చూసుకున్నట్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానం కూడా చెప్పాము. దేవుని చిత్తమైతే ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా చూసుకుంటాం. మన స్టడీని, లేకపోతే మన అధ్యయనాన్ని ముందుకు తీసుకెళ్తాం. 15వ వచనంలో ఏముందంటే, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనము చేసుకొందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించెను. ఇది ఈరోజు ముఖ్యంగా మనం ధ్యానించబోయే వాక్య భాగం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడు ఒక్కడే అయినటువంటి తన భార్యకు కలిగినటువంటి, శారాకు కలిగినటువంటి ఒకడే అయ్యున్నటువంటి కుమారుడు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసాం, అప్పటికే ఇస్మాయేలు వెళ్ళిపోయాడు. ఇస్మాయేలు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకును తీసుకుని బలివ్వటానికి ఆయన వెళ్ళాడు. బలివ్వటానికి వెనుదీయలేదు కాబట్టి దేవుడు శబాష్ అన్నాడు. అన్న తర్వాత ఆయనకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. మనం చూసాం ఈ ఆశీర్వాదాల ద గేమ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అనేది ఈరోజు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంది. ముస్లింలు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే, యూదులు అంటారు ఈ ఆశీర్వాదాలు మా కొరకే, క్రైస్తవులు అంటారు కాదండి, యూదులకు కాదు, ముస్లిములకు కాదు, క్రైస్తవులకే అని. కానీ బైబిల్ చెప్పే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు నామములో ఎవరెవరైతే విశ్వాసమునకు విధేయులుగా పిలువబడ్డారో వారందరికీ ఈ అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. అది ముస్లిమైనా కావచ్చు, యూదుడైనా కావచ్చు, గ్రీకు దేశస్థుడైనా కావచ్చు, అంటే యూదేతరుడు ఎవడైనా కావచ్చు. అదే విషయం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నమ్మిన ప్రతివానికి ఈ విశ్వాసం ద్వారా వచ్చే ఆశీర్వాదం దేవుడిస్తున్నాడు. నీ సంతతి నీ ఒక్కడైన కుమారుడు అని చెప్తున్నాడు. మరి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించి చూద్దాం. ఇంతకుముందు మనం చూసినట్లు మన ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే, అయ్యా ఒకడైన కుమారుడు అంటే మరి ఇస్మాయేలే అయి ఉండాలి అన్నారు. నేను ఇంతకుముందు మీకు ఒక వీడియో గురించి చెప్పాను. ఆ వీడియో ఇంకొకసారి చూడండి. ఈ వీడియోలో మన సహోదరుడు ఏమంటున్నాడంటే, ఇస్మాయేలు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఇస్లామీ సాహిత్యం ప్రకారం ఆయనను అబ్రహాము వదిలివేశాడు. ఆయనను తీసుకెళ్లి మక్కా అనే ప్రాంతంలో విడిచిపెట్టాడు. మక్కా అనే ప్రాంతంలో విడిచిపెట్టిన తర్వాత తన తల్లి అయిన హాగరు అక్కడ కూర్చుని అంగలారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. అయ్యో ఆ బాలుని చూడలేకపోతూ ఉంటే ఒకానొక రోజు, లేకపోతే తీసుకెళ్లినటువంటి నీళ్ళ తిత్తులు తీసుకెళ్లినటువంటి నీళ్ళు అయిపోతున్నాయి, ఆహారం అయిపోతోంది. వాళ్ళు హర్రాన్ అనే ప్రాంతంలో అబ్రహాము ఉండేవాడు అని చెప్పారు. దేవుని తరఫు నుండి ఎనలేని కరువు అక్కడికి వచ్చింది అని చెప్పాడు. వాళ్ళు ఈజిప్టుకు వెళ్తారని చెప్పాడు. రాజు చేతులు కాళ్ళు బిగుసుకుపోతాయి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన సారాను చూసి అందంగా ఉంది అని చెప్పి ఆయన పట్టుకోబోయాడు కాబట్టి. ఆ తర్వాత హాజిరాను అంటే హాగరును సేవకురాలుగా ఇచ్చాడు అని చెప్తున్నాడు. హాజిరాను సేవకురాలుగా ఇచ్చిన తర్వాత సూరా 37:100 లేకపోతే సూరా 37:100 ఆయతు మరి ఖురాన్లో నుంచి చదివితే ఆ భాగాన్ని ఆయన చదివి వినిపించాడు. చదివి వినిపించిన తర్వాత పాలస్తీనా నుంచి వాళ్ళు మక్కా వైపుకు వెళ్తాడు అని చెప్పాడు. ఇది దేవుని వైపు నుంచి వచ్చిన పరీక్ష అన్నాడు. సో అబ్రహాము పాలస్తీనా నుంచి మక్కా వైపుకు వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ విడిచిపెట్టి వచ్చేస్తే ఆమె పిలిచింది, అయ్యా నా పెనిమిటి వెళ్ళిపోతున్నావు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి, ఇక్కడ ఎవరు లేరు, జనసంచారం లేరు, మేము ఏం తినాలి ఏం తాగాలి అని అడిగితే అక్కడ సఫా మరియు మర్వా కొండలు ఉన్నాయి. ఆ కొండల మధ్యకెళ్ళి ఆయన ఒక కొండ మీద
నుంచి ఇంకొక కొండ మధ్యకు ఆమె పరిగెత్తింది 7 సార్లు పరిగెత్తి అంగలారుస్తే అప్పుడు దేవుడు ఆమెను కరుణించి ఆమెకు జంజం అనే ఒక స్వచ్ఛమైన నీటి ఊట ఉన్నటువంటి ఒక నీటిని ఇచ్చాడని చెప్పాడు. అందుకని ఈ రోజుకు కూడా ముస్లింలు సఫా మరియు మర్వా అనే కొండల మధ్య పరిగెత్తుతున్నారు అని చెప్తూ ఆయన చెప్పుకొచ్చాడు. జంజం అనే నీళ్లకు ఉన్నటువంటి విశిష్టతను ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అందుకనే ప్రవక్త వారు ఇలా అన్నారు, ఇద్దరు జబీఉల్లాల కుమారుణ్ణి అని మొహమ్మద్ గారు చెప్పినట్లుగా ఆయన అన్నాడు. ఇద్దరు జబీఉల్లాల కుమారుణ్ణి. ఇప్పుడు మనము అసలు విషయాన్ని చూద్దాం. అసలు అయ్యగారు మీరు ఎక్కడి నుంచి ఈ కథ తీసుకుని వచ్చారు అన్నది మీరు మాకు చెప్పాలి. ఖురాన్లో ఈ కథ ఉందా అని నేను వెతికి చూశాను. ఖురాన్లో అయితే ఈ కథ లేదు. ఆయన ఇస్లామీ సాహిత్యం అంటున్నాడు, కానీ ఏంటి ఇస్లామీ సాహిత్యం? క్రైస్తవ సాహిత్యము అంటే నాకు తెలిసిన క్రైస్తవ సాహిత్యము, లేకపోతే ప్రపంచం క్రైస్తవ మొత్తం ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్గా, అంటే దైవావేశము వలన కలిగిన లేఖనంగా భావించే బైబిల్ మన చేతిలో ఈరోజు ఉంది. 66 పుస్తకాల దైవావేశము కలిగినటువంటి లేఖనము బైబిల్ అని యేసుక్రీస్తుని నమ్మే మేమందరం కూడా ఈ పుస్తకాన్ని దైవావేశం కలిగినటువంటి లేఖనంగా భావిస్తున్నాం. మరి ముస్లిములు ఇస్లామీ సాహిత్యము అని చెప్తే సరిపోదు. ఏంటి ఇస్లామీ సాహిత్యం? ఇస్లామీ సాహిత్యం అంటే ఓన్లీ ఖురాన్తో పాటు హదీసులు అంటే ఏ హదీసుల నుంచి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీశారు? సహీ అల్ బుఖారీ నుంచి తీశారా? సహీ ముస్లిం నుంచి చూసారా? సునన్ అబూ దావూద్ నుంచి తీశారా? లేకపోతే సీరత్ రసూలుల్లా నుంచి తీశారా? లేకపోతే హిస్టరీ ఆఫ్ అల్ తబరీ నుంచి తీశారా? ఎన్నో ఉన్నాయి, ఎన్నో హదీసులు ఉన్నాయి. ఆ హదీసులు లేనిదే ఖురాన్కు విలువ లేదు అని మీ స్కాలర్సే చెప్తున్నారు. విలువ లేదు అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి హదీసులు అవసరం అంటున్నారు. మరి మీరు ఈ కథ అయితే చెప్పారో అది ఎక్కడి నుంచి తీశారు సార్? మీరు చెప్పాలి. చెబితే మేము దాన్ని చూసి క్రాస్ రెఫర్ చేసి మీరు చెప్పిన కథలో ఎంత సత్యం ఉంది అన్నది అర్థం చేసుకుంటాం. చెప్పలేదు కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీరు చెప్పింది నిజమే అని మేము నవ్వుతాం, అనుకుందాం మాట వరుసకు. తిరిగి ఒకసారి సహీ అల్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 7 అయ్యగారికి ఎవరు దీన్ని ప్రచురించారు అన్నది మళ్ళీ డౌట్ రావచ్చు. సహీ అల్ బుఖారీ అరబిక్ టు ఇంగ్లీష్ వాల్యూమ్ నెంబర్ 4 అహదీత్ 2:27-38 నుంచి 36-48 వరకు దారుస్సలాం వారు దీన్ని ప్రచురించారండి. మేము కాదు, క్రైస్తవులు కానే కాదు. ఇందులో పేజ్ నంబర్ 350, బుక్ నంబర్ 60, 3364 హదీస్ నంబర్. ఇక్కడ మీరు చెప్పిన కథ అంతా కూడా నేను పోయిన వారం చదివాను. ఆయన గారు చెప్పిన కథ అంతా కూడా నేను పోయిన వారం చదివాను. కాకపోతే కథ అంతా చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారంటే, నేను ఇద్దరు రజీవుల్లాల కుమారుణ్ణి అని చెప్పడానికి ముందు ఆయన ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే, మనం వీడియోలో చూసినట్లుగా, అబ్రహాము వాళ్ళను విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని బలివ్వమని చెప్పి ప్రభువు లేకపోతే అల్లా ఇంకొక పరీక్ష పెట్టాడు అని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఇస్లామీ సాహిత్యంలో ఏముంది అంటే, ఇస్లామీ సాహిత్యంలో ఇస్మాయిలును విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఆయనకు ఇంకొక పరీక్ష దేవుడు పెట్టాడు. ఆ పరీక్షలో ఇస్మాయిలును తీసుకుని వెళ్ళి బలివ్వటానికి ప్రభు చెప్పినట్లుగా బలివ్వటానికి తీసుకుని వెళితే అల్లా వద్దు అన్నాడు. అందుకు ఆయన సరే అని చెప్పేసి ఆయనకు ఒక బలి ఇవ్వకుండా ఇస్సాకును గురించినటువంటి ఒక మంచి ఉపదేశం ఇంకొకటి ఖురాన్ 37వ అధ్యాయం 100వ సూరాలో వచ్చినట్లుగా ఆయన చెప్పాడు 100వ వచనంలో. కాకపోతే మరి మీరిచ్చినటువంటి మాట, ఆయన చెప్పేటటువంటి స్టోరీని బుఖారీ గారు, అంటే సహీ అల్ బుఖారీ, సహాబా అంటారు వీళ్ళని. సహాబా అని అంటే మొహమ్మద్ గారి అనుచరులు చెప్పే మాటలతో అది సరితూగటం లేదా అని చూస్తే, నేను చెప్పినట్లు పేజ్ నెంబర్ 353, ద బుక్ ఆఫ్ ది స్టోరీస్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అంటే 60వ అధ్యాయము, సహీ అల్ బుఖారీ ఇంగ్లీష్ వర్షన్, దారుస్సలాం వారు దీన్ని ప్రచురించారు. ఇందులో ఏముందంటే, ద చైల్డ్ ఇస్మాయిల్ గ్రూ అప్ అండ్ లెర్న్డ్ అరబిక్ ఫ్రమ్ దెమ్ అంటే ఎవరు, అది నేను తర్వాత చెప్తాను. His virtues caused them to love and admire him as he grew up, and when he reached the age of puberty, they made him marry a woman from among them. ఆయన పెద్దవాడు, ప్యూబర్టీ అంటే కనీసము 13-14 సంవత్సరాలు అని పోయిన వారం మనం చూసుకున్నాం. మరి వీడియోలో చూస్తే కనీసం 13 ఏళ్ల తర్వాత అబ్రహాం గారు ఆయనను తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి తీసుకెళ్లారు అని ఆయన చెప్పారు.
ఒక ఖురాన్లోనేమో నడిచే వాయిస్ వచ్చినప్పుడు అని చెప్పారు, ఇంకొక ఖురాన్లో ఏమో పని చేసే వాయిస్ వచ్చినప్పుడు అని చెప్పారు. మరి ఏది నిజమో, ఏది సరైన ట్రాన్స్లేషన్ వారు చెప్పాలి అని పోయిన వారం మనం ప్రశ్నించాం. ఇప్పుడు పోనీ ఆ వాటిని పక్కన పెడితే, ఈయనకు ప్యూబర్టీ వచ్చిన వెంటనే, లేకపోతే కౌమార దశ అంటాం, 13-14 సంవత్సరాలు వచ్చిన వెంటనే ఆయనను తీసుకువెళ్ళాడా అంటే మరి సహీ అల్ బుఖారీ ఆ విధంగా చెప్పట్లేదు. ఏం చెప్తుందంటే, ఆయన 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆఫ్టర్ ఇస్మాయిల్స్ మదర్ హ్యాడ్ డైడ్, హాగరు చనిపోయిన తరువాత, ఇబ్రాహీం కేమ్ ఆఫ్టర్ ఇస్మాయిల్స్ మ్యారేజ్. ఆఫ్టర్ ఇస్మాయిల్స్ మ్యారేజ్ ఎప్పుడు పెండ్లి అయింది? పోనీ అప్పుడున్న సమయంలో 14-15 సంవత్సరాలకే పెండ్లి అయింది అనుకుందాం, వెంటనే అయింది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. హీ లెఫ్ట్ లాంగ్ అగో బట్ హీ డిడ్ నాట్ ఫైండ్ ఇస్మాయిల్ దేర్. ఆయన వెళ్ళి చూడ్డానికి వెళ్తే ఆయన అక్కడ లేడు అని చూసాం. ఆమె వాళ్ళ భార్య గురించి, వాళ్ళ భార్యతో మాట్లాడాడు, ఆమె దృక్పథం నచ్చక నీ గుమ్మములను విడిచిపెట్టు అని చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చినప్పుడు ఇస్మాయిల్ ఇంకొక భార్యను చేసుకున్నాడు. ఎప్పుడు? కొన్ని సంవత్సరాల తరువాత. యాజ్ లాంగ్ యాజ్ అల్లా టోల్డ్ హిమ్ టు రిమైన్, ఆర్ యాజ్ లాంగ్ యాజ్ అల్లా విష్డ్. అది ఎంత సమయము అన్నది సహీ అల్ బుఖారీ చెప్పదు. అంటే ఖురాన్లో స్పష్టత లేదు, పోనీ సహీ అల్ బుఖారీలో స్పష్టత ఉందా అంటే స్పష్టత లేదు. ఆయన మళ్ళీ వచ్చాడు, 2వ భార్యను పెళ్లి చేసుకున్నారు. 2వ భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అది జరగలేదు, అంటే ఆయన కలవలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. ఏమని చెప్పాడు? ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావడానికి ఏమైందంటే, హిసా ఇస్మాయిల్ అండర్ ఎ ట్రీ నియర్ జంజం. జంజం దగ్గర, జంజం అంటే మక్కా దగ్గర అని మనం ఇంతకు ముందు చూసాం. సహీ అల్ బుఖారీ చెప్తా ఉంది, మన షఫీ గారు కూడా అంటున్నారు, జంజం దగ్గర ఇస్మాయిల్ జీవిస్తున్నాడు, అంటే మక్కాలో జీవిస్తున్నాడు. మక్కాలో జీవించే ఇస్మాయిల్ను చూశాడు. షార్పనింగ్ హిజ్ ఆరోస్, అంటే ఆయన బాణాలను ఆయన సానబెడుతున్నాడు. చూసి ఆయన అన్నాడు, హీ రోజ్ అప్ అండ్ వెల్కమ్డ్ హిమ్. ఎవరిని? ఆయన తండ్రిని ఆహ్వానించాడు. ఇబ్రాహీం సెడ్, ఓ ఇస్మాయిల్, అల్లా హ్యాస్ గివెన్ మీ అన్ ఆర్డర్. ఇస్మాయిల్ సెడ్, డూ వాట్ యువర్ లార్డ్ హ్యాస్ ఆర్డర్డ్ యూ టు డూ. ఇబ్రాహీం asked, will you help me? Ismail said, I will help you. Ibrahim said, Allah has ordered me to build a house here. అంటే కాబా కట్టడానికి ఆయన ఈ కొండపైన కాబాను కట్టమని మన దేవుడైనటువంటి అల్లా ఆజ్ఞాపించాడు. కనుక ఇప్పుడు మక్కాలో ఉన్నటువంటి కాబా ఏదైతే ఉందో అది ఇస్మాయిలు మరియు అబ్రహాము కలిసి దాని యొక్క ఫౌండేషన్ వేసి మరి కట్టారు అని మనకు షఫీ గారు కూడా చెప్పారు. ఖురాన్లో నుంచి కూడా కొన్ని ఆయతులు ఆయన వల్లించారు. అంటే కాబాను కట్టేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళలేదు బలి కోసం. పోనీ ఇంకెప్పుడు వెళ్ళారు అని చూద్దాం. ఇస్మాయిల్స్ మదర్ యూస్ టు డ్రింక్. సో Abraham was building, and when the walls became high, Ismail brought this stone and put it in Ibrahim, who stood over it and carried on building while Ismail was handing him the stones, and both of them were saying, our Lord, accept from us verily, you are the all hearer and all knower. అని అంతవరకు ఈ హదీసు 3:3-6-4 హదీసు అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఆ తరువాత బలికి ఎప్పుడు తీసుకెళ్లారు అన్నది సహీ అల్ బుఖారీ అయితే చెప్పదు. పోనీ ఆ తర్వాత ఉన్న హదీసు 3:3-6-5లో ఏమైనా చెప్తుందా అని నేను వెతకడానికి ప్రయత్నం చేశాను. ఏముందంటే ఇక్కడ, అల్లా హ్యాస్ ఆల్సో ఆర్డర్డ్ మీ దట్ యూ షుడ్ హెల్ప్ మీ. అంటే ఓకే, ఏం హెల్ప్ చేయాలి అంటే ఇది కట్టడానికి అన్నాడు, ఆయన కట్టారు. అల్ మకామ్ అంటే ది హౌస్ ఆఫ్ ద లార్డ్, అల్ మకామ్. అండ్ ఇస్మాయిల్ క్యారీడ్ ఆన్ హ్యాండింగ్ హిమ్ ద స్టోన్స్. అక్కడి వరకు ఎండ్ అయిపోతా ఉంది ఆ సహీ అల్ బుఖారీలో. ఇంకా ఆ తరువాత ఎప్పుడు జరిగింది, ఎన్ని సంవత్సరాలకు జరిగింది అన్న విషయాలు సహీ అల్ బుఖారీలో మరి మీరు చూపించండి, ఎక్కడుందో చూపిస్తే దాన్ని బట్టి అర్థం చేసుకుందాం. మీరు రెఫరెన్సులు చెప్పరు, ఎక్కడుందో చెప్పరు, మేము చూపించిన దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు సహీ అల్ బుఖారీలో ఉన్నటువంటి బుఖారీ గారి కంటే ఎక్కువ మీకు తెలుసా అని మేము ప్రశ్నిస్తున్నాం. మరి బుఖారీ గారు ఏమంటున్నారంటే, ఆయన చిన్నప్పుడు పాలు తాగే సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతే అబ్రహాము గారు ఇస్మాయిల్ని ఎప్పుడు తిరిగి వచ్చాడు?
ఆయన పెండ్లి చేసుకొని, ఎన్ని పెండ్లిళ్ళు? 2 పెండ్లిళ్ళు చేసుకున్న తర్వాత, వాళ్ళ తల్లి అయినటువంటి హాగరు చనిపోయిన తర్వాత తిరిగి వచ్చి మొట్టమొదటిసారి మక్కాలో ఆయనను చూశాడు. మక్కాలో అల్ మక్కాం అని, లేకపోతే కాబాను ఆయన కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ కలిసి నిర్మించారు అని సహీ అల్ బుఖారీ చెప్తా ఉంది. ఇది బైబిల్ దృక్పథం కానే కదండి. బైబిల్ దృక్పథం ఏంటో చెప్తాను, సహీ అల్ బుఖారీ దృక్పథం చెప్తున్నాను. మరి ముస్లిములు పవిత్రమైన గ్రంథంగా భావించే ఈ సహీ అల్ బుఖారిలో ఉన్న సమాచారం కంటే మిన్నైన సమాచారం, ఎక్కువ సమాచారం, లేకపోతే ఆథెంటిక్ సమాచారం షఫీ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమనండి. ఆయన మధ్య మధ్యలో వెళ్ళి తన భార్యను, పిల్లవాడిని చూసుకుంటూ వచ్చేవాడు అని ఆయన వీడియోలో చెప్పాడు. ఎక్కడా? సహీ బుఖారిలో అలా లేదే. మొట్టమొదటిసారి ఆయన చూసింది 2 పెండ్లిళ్ళు చేసుకున్న తరువాత ఆయన చూశాడు. కనీసము ఓ పెండ్లికి 1 సంవత్సరం వేసుకున్నా కానీ 17 సంవత్సరాల తర్వాత ఒక 2 సంవత్సరాలు యాడ్ చేసుకుంటే 19, 20 సంవత్సరాలు అవుతాయి. ఎలా 17 సంవత్సరాల్లో ఆయన బలిని తీసుకెళ్లాడు? ఆ తర్వాతన్నా కనీసం ఆయనను కలిశాడా? కలిసినప్పుడు కాబా కట్టాడు, అంటే ఆ పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ కట్టడానికి కనీసం 1 సంవత్సరం వేసుకోండి, 21 సంవత్సరాలు వేసుకోండి. పోనీ ఆ వెంటనే తీసుకుని వెళ్ళాడని ఉందా? లేదు. ఖురాన్ క్లారిటీ ఇవ్వటం లేదు, సహీ అల్ బుఖారీ క్లారిటీ ఇవ్వటం లేదు. మరి తఫ్సీర్ ఇబ్న్ కతీర్లో కూడా అలాంటి జిక్ర్, లేకపోతే అలాంటి సన్నివేశాలు ఇవి కనపడటం లేదు. అదే పోనీ చరిత్రకారుడైనటువంటి అల్ తబరీ చూస్తే ఆయన మాత్రం అసలు బలికి తీసుకెళ్ళింది ఇషాకునే అని ఆయన ఎస్టాబ్లిష్ చేసి చెప్పేశాడు. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, షఫీ గారికి సహీ అల్ బుఖారీ కంటే, మొహమ్మద్ గారి కంటే, తబరీ కంటే కూడా ఎక్కువ తెలుసు. అది ఎక్కడి నుంచి ఆయన తెచ్చుకున్నాడు అనేది చెప్పాలి. ఆయన ఈ వీడియో చెప్తూ ఏమన్నాడంటే, యూదులంట క్రైస్తవులు ఎక్కడ మారిపోతారో అని, క్రైస్తవులు ఎక్కడ మొహమ్మద్ గారిని స్వీకరిస్తారో ప్రవక్తగా అని భయపడి ఈ లేఖనాలను మార్చేశారంట. కనుక ఇప్పుడు మనము ఇస్మాయేలు మొదటి కుమారుడు అని నమ్మకుండా వాళ్ళు చేయటం వల్ల ఆ ఆశీర్వాదాలన్నీ తీసుకెళ్లి ఇస్సాక్ గారికి ఇచ్చేస్తున్నట్లుగా ఆయన చెప్పాడు. ఆయన 5 ఆరోపణలు యూదుల మీద చేశాడు. 5 ఆరోపణలు చేశాడు. మొట్టమొదటిది ఏంటంటే, ఇస్మాయేలు ఆయనకు సంబంధించిన వారు అందరూ దాసి సంతానము అని హెబ్రీయులు లేకపోతే యూదులు చెప్తున్నారట. రెండవది, ఇస్మాయేలు అబ్రహాము సంతతి కాదు అని యూదులు పుకారు పుట్టిస్తున్నారంట, లేకపోతే తారుమారు చేస్తున్నారంట. 3, బలికి ఇస్మాయేలును కాదు ఇస్సాకును తీసుకెళ్లాడు అన్న అబద్ధం కూడా వాళ్ళు క్రియేట్ చేసి చెప్తున్నారంట. 4, ఇస్మాయేలుకు ఆశీర్వాదం ఒక్కటి లేదు అని వాళ్ళు మార్చేస్తున్నారంట. 5, దేవుని రాజ్యానికి వారసులం మేమే, ఇలా చెప్తున్నాడు ఆయన, మేమే అని వాళ్ళు అంటున్నారంట. మరి ఇందులో ఎంత మాత్రం సత్యం ఉంది అంటే, ఆయన డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే, యూదులు భ్రమకు గురి చేస్తున్నారు, క్రైస్తవులు భ్రమకు గురవుతున్నారు. యూదులు భ్రమకు గురి చేస్తున్నారు, క్రైస్తవులు భ్రమకు గురవుతున్నారు. అంటే క్రైస్తవులు భ్రమకు గురి చేయబడ్డారు, క్రైస్తవుల దగ్గర సత్యం పూర్తిగా లేదు. అంటే ఆయన డైరెక్ట్ అటాక్ దేని మీదనంటే, మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తప్పుడు సమాచారం ఉంది, బైబిల్ దేవుని వాక్యం కాదు అని రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కనుకనే మనము కొంచెము సమయం తీసుకుని మన దేవుని వాక్యాన్ని చదవాలి. ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళని, యూదుల మీద ఆరోపణలు చేస్తున్నట్లుగా నటిస్తూ క్రైస్తవుల పైన డైరెక్ట్గా అటాక్ చేసే వారిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి క్రైస్తవుల దగ్గర సరైన సమాచారం ఉంది, లేదు అని కాదు. మనకు ప్రభు నేర్పించింది ఏంటంటే, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళను మనం క్షమించాలి, దేవుని సత్య వెలుగులో వాళ్ళను ఆహ్వానించాలి, ప్రభువు వైపుకు ఆకర్షించాలి. మరి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూస్తారేమో, ముస్లింలలో షఫీ గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ముస్లింలు ఎవరైనా, మీకు అందరికి కూడా నేను ఆహ్వానిస్తున్నాను, రండి, లేఖనాలు చదవండి, ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా మార్చారో లేఖనాలని అన్న విషయం చెప్పండి.
ఇదిగో నేను ఒకవేళ ఈ గ్రంథం తప్పు, ఇందులో మార్పులు చేశారు అని నేను చెప్పాలి అనుకుంటే, ఇదిగో బాబు ఈ గ్రంథం కరెక్ట్, ఇందులో కావాలంటే చూసుకో, ఇందులో మార్పులు చేశారని తెలిసిపోతాయి, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేటు, దీనికంటే ముందు నుంచి ఇది ఉంది అని చెప్పగలగాలి. అలా చెప్పలేని సమయంలో మనము అసందర్భమైన ప్రేలాపనలు చేయకూడదు. అసందర్భమైన ప్రేలాపనలు చేయడం వల్ల ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా మనం ఉండం. దయచేసి దేవుని వాక్యం వైపు ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటి ఆరోపణ ఆయన చేసింది ఏంటంటే, ఇస్మాయేలు ఆయనకు సంబంధించిన వారందరూ దాసి సంతానము అని ఆయన ఆరోపణ చేశాడు. సో మనం చూద్దాం. అసలు ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూసినట్లు దేవుడు ఏమంటున్నాడు చూడండి. షఫీ గారు ఏమంటున్నారో మనం చూసాము. దేవుడు యెహోవా దేవుడే ఏమంటున్నాడో మనం చూద్దాం. ఆదికాండము 20 చెప్పొచ్చు ఆయన దీన్ని తారుమారు చేశారని. దానికి నేను చెప్తున్నాను, ఒక 5 నిమిషాలు ఆగండి, దానికి కూడా మీకు జవాబు లభిస్తుంది. ఏమంటున్నాడంటే, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యం చేశావు. దానికి ముందంతా కూడా ఇస్సాకు గురించి ఉంది. దేవుడు తనంతట తానే చెప్తున్నాడు, నీకు ఒకడే అయ్యున్న కుమారుడు ఎవరు? ఇస్సాకు. ప్రేమామయుడు మన దేవుడు, న్యాయవంతుడు మన దేవుడు. ఆయన ప్రేమను, ఆయన న్యాయాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయగలవాడే కనుక ఆయన ఇస్సాకును బలి ఇవ్వకుండా యెహోవా ఈరే అని తనంతట తానే ఉపాయం చేశాడు. వినే సోదరుడా సోదరి, నీకు మాట చెప్తున్నాను, నీవు ఇలాంటి పరీక్షలో ఒకవేళ ఉంటే యెహోవా ఈరే అన్న విషయాన్ని అర్థం చేసుకో. లేఖనాలు మారిపోయాయా, లేఖనాలు ఇవైపోయాయా అన్న సందిగ్ధ అవస్థలో గనక నువ్వు ఉంటే, నీకు చుట్టుపక్కల ఉన్న గలిబిని చూసి నువ్వు ఒకవేళ సందిగ్ధావస్థలో ఉంటే, నేను చెప్తున్నాను నీకు, యెహోవా ఈరే, ఆయనే చూచుకునివాడు ఆయనే. నీ చింత ఆయన వైపు వెయ్యి. గొర్రెపిల్ల ఏది అని ఇస్సాకు అడిగితే ఆయన పొట్టేలును సిద్ధపరిచాడు. అది నీ జీవితంలో కూడా చేయగలడు. కనుక ఏమాత్రము అలాంటి సందిగ్ధతలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి నాతో పాటు నిర్గమాకాండము 3వ అధ్యాయం తీయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్పష్టంగా దేవుడు తనను ఎవరి దేవుడుగా పిలుచుకుంటున్నాడో అక్కడ తెలిసిపోతుంది. చూడండి, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మోషే అడుగుతాడు,